కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగామ పంచాయతీ పరిధిలోని నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం సొసైటీ సర్వసభ్య సమావేశం సెక్రటరీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ రద్దు అయింది. అయితే స్పెషల్ అధికారి లేకుండా సర్వసభ్య సమావేశాన్ని సొసైటీ కార్యదర్శి నిర్వహించవచ్చా అంటూ గ్రామ సొసైటీ సభ్యులకు అందరూ కూడా ఆరోపించడం జరిగింది. సొసైటీ సభ్యులు అందరూ కూడా రైతులమే, మాకు కూడా ధాన్యం మినుములు ఉన్నాయి, మేమెందుకు సొసైటీలో దాచుకోకూడదంటూ కార్యదర్శిని నిలదీశారు. కొంతమంది వ్యక్తులు టైం సందర్భం లేకుండా సొసైటీలోనే ఉంటున్నారని కార్యదర్శిపై మండిపడ్డారు. గ్రామ సర్పంచ్ చేశారా? చేశారా? మేము ఫస్ట్ చెప్తున్నాం కదా అనుకుంటున్నామండి. ఇది ఒకటి తీయటం, ఎప్పుడు మట్టుకప్పుడు తాళాలు తీసి ఆటోలు ఎట్టా బైక్లు ఎట్టి పార్కింగ్ ప్లేస్ అయిపోయినట్టు పార్టీ ఆఫీస్ అయిపోయినట్టు చేశారా గానీ ఏనాడన్నా మేము వచ్చి 3 సంవత్సరాలు అసలు మందగాడ ఇది కాడా మందగాడ లడ్డూ సంగతి తీసే నువ్వు టాంటా వెళ్ళాలి కదా రైతులకి. మీరు రాజేసుకున్నా మీరు 10 మంది కూర్చొని మీరు రాజేసుకుంటే సరిపోతా? ఓటే అనాలి చూడండి, సంవత్సరం నుంచి రోజు సాయంత్రం 4 గంటలకు సంఘ కార్యాలయ భవనం మరియు సంఘ సభ్యులు కలిపి జరుపు మీటింగ్ చర్యలకు హాజరు. సంఘ పర్సన్ ఇన్ఛార్జ్ మరియు సంఘ సభ్యులు ఏది పర్సన్ ఇన్ఛార్జ్ రాలా. నువ్వు రానప్పుడు ఇంకో రోజు అడిగి పెట్టుకోండి. నేను ఫస్ట్ చెప్తున్నావు మీకు ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు కానీ మీ అదే పెడతారా? మాకు ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ లో ఎవరొకరు యువపీఆర్టీనో ఎవరొకరు వేస్తారు కదా ఆఫీసర్ని, ఆ సమక్షంలో జరగాలి కదా. నువ్వు జరగబాటు ఇప్పుడు ఇంకెవరున్నారు? ఎన్ని సంతకాలు పెట్టిన వాళ్ళు? ఈ సంతకాలు పెట్టిన వాళ్ళు అందరికి పొలాలు ఉండేవి చూడు. బ్యాలెన్స్ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? ఈ కడ ఫోటో ఇది ప్రసాద్ దగ్గర ఉండి 2 స్నాప్లు కొట్టు. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఒక దుశాసన పరం చోటు చేసుకుంది. విధులు నిర్వహించేందుకు వచ్చిన ఒక దళిత మహిళపై 2 యువకులు మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి ఆమె చీర లాగి తీవ్రంగా అవమానపరిచారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో శానిటేషన్ సూపర్వైజర్ గా ఒక దళిత మహిళ విధులు నిర్వహిస్తుంది. అక్కడ ఉన్న శానిటేషన్ ఇన్ఛార్జి బూరగడ్డ చక్రవర్తి సమక్షంలో అటెండెన్స్ లో సంతకం చేసి డ్యూటీ అలాట్మెంట్ కోసం వేచి ఉన్న సమయంలో శానిటేషన్ ఇన్ఛార్జి చక్రవర్తి కనుసైగ చేయడంతో పథకం ప్రకారం అక్కడే ఉన్న 2 మెయిల్ వర్కర్లు మదిరి ఫణీంద్ర గద్దె దుర్గా వరప్రసాద్ ఆమెతో తెగపడ్డారు. ఆమె రకరకాలుగా శరీరంపై తాకి ఇబ్బందులకి గురి చేశాడు. అందరితో ఆగకుండా ఆమె చీరను లాగి బయటకు తోసేశారు. ఆ సమయంలో కమల, దుర్గా, లక్ష్మి, వెంకట లక్ష్మిలు ఫణీంద్రలు దుర్గా ప్రసాదులకి జత కలిసి బాధ్యత ఎస్సీ సూపర్వైజర్ పై విరుచుకుపడ్డారు. బాధితురాలు అక్కడి నుంచి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సార్, నేను శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తాను. గత కొన్ని రోజులుగా ఈ పని అనేవాడు ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే నేను తెలిసి 2-3 సార్లు క్యాట్లేసాను. ఆ క్యాట్లేసిన దాని మీద ఏంటంటే మొన్న సారోళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని ఒక 54,000 మెడికల్ కాలేజీ నిమిత్తం అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వచ్చి 2 సూపర్వైజర్ల మీద ఎలిగేషన్ చేశాడు. ఆ ఎలిగేషన్ చేసిన దాన్ని ఏం చేశారంటే ఎండీ సార్కి పెడితే ఎండీ సారు ఆ సూపర్వైజర్ల మీద ఎలిగేషన్ చేశాడని చెప్పి ఆ పని అనే అతన్ని ఆపారు, డ్యూటీకి ఆపారు. అయితే వాళ్ళ రోజు మేము డ్యూటీకి వస్తే అది నేనే చేపించానని చెప్పి ఆ దుర్గా ప్రసాద్, ఫణి, కమల, జన్ను లక్ష్మి, పి దుర్గా, పి వెంకటలక్ష్మి వీళ్ళు అనేవాళ్ళు వచ్చి నువ్వే ఆపించావు అని చెప్పేసి నా మీద ఒకసారిగా దాడి చేసి నా చీర లాగటం, అసభ్యకరంగా బూతులు ఆడటం, చేయించుకుని లాగి బయటకు లాక్కొచ్చి మరి నా చీర లాగి మరి పంపించారు సార్ బయటకు. చీర లాగిన వాళ్ళు ఎవరు? పి వెంకటలక్ష్మి, దుర్గా ప్రసాద్, ఫణి. నాకు న్యాయం చేయండి సార్. బోరగడ్డ చక్రవర్తి, ఈ చక్రవర్తి వీళ్ళందరితో ఇలా చేపిస్తున్నాడు.
శానిటేషన్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. సార్ వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నెల 2 నెలలు పనిష్మెంట్ ఇచ్చినా మళ్ళీ డ్యూటీకి తీసుకుంటారు వాళ్ళు. అలాగే ఆ నిమిత్తం ప్రకారమే అతనికి ఆ పనిష్మెంట్ ఇచ్చారు. కానీ దాన్ని ఇలా మిస్బిహేవ్ చేసేసి వర్కర్స్ అందరికీ లేనిపోయిన మాటలు చెప్పేసి వాళ్ళని డ్యూటీలు ఆపిచ్చేసి ఎండి సంస్థానానికే పచ్చ తీసుకొచ్చాడు సార్. హాస్పిటల్ భ్రష్టు పట్టించేశారు ఈరోజు.